శుభమస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి శుక్లపక్షం ఏకాదశి జూలై 5 సాయంత్రం 6:59 నుండి మరుసటి రోజు 9:15 వరకు. శుక్లపక్షం ద్వయాదశి జూలై 6 రాత్రి 9:15 నుండి మరుసటి రోజు 11:10 వరకు. నక్షత్రం విశాఖ జూలై 5 రాత్రి 7:51 నుండి మరుసటి రోజు 10:41 వరకు. అనురాధ జూలై 6 రాత్రి 10:41 నుండి మరుసటి రోజు 1:11 వరకు. కరణం పనాజీ జూలై 5 సాయంత్రం 6:59 నుండి మరుసటి రోజు 8:09 వరకు. భద్ర జూలై 6 ఉదయం 8:09 నుండి మరుసటి రోజు 9:15 వరకు. భవ జూలై 6 రాత్రి 9:15 నుండి మరుసటి రోజు 10:16 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:54 నుండి 12:46 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:50 నుండి 2:37 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:15 నుండి 5:03 వరకు. అశుభకాలం రాహు సాయంత్రం 5:13 నుండి 6:50 వరకు. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:58 వరకు. గుళిక మధ్యాహ్నం 3:35 నుండి 5:13 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి 5:58 వరకు. వర్జ్యం ఉదయం 3:06 నుండి 4:52 వరకు. చంద్రమాసం అమంత ఆషాఢము, పూర్ణిమంత ఆషాఢము, శాక సంవత్సరం ఆషాఢము 15, 19, 47. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండటం వలన చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భావాలను పట్టించుకోకండి. అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నిటినీ చేయండి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కోసం కొలికి వచ్చే ధనం తాజాగా ప్రవహిస్తుంది. ఇంట్లో ఉన్న పరిస్థితులలో మీరు అప్సెట్ అవుతారు. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల లేదా చుట్టాలు రావడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యంతమైన రోజు ఈరోజు. మీరు అనుభూతి చెందుతారు. మీరు ఉన్నప్పుడు మీ హద్దు దాటి జోకులు వేయవద్దు. ఇది మీ యొక్క స్నేహాన్ని దెబ్బతీస్తుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. వృషభ రాశి రోజువారీ జాతకం. స్వతహాగా మందులు వేసుకోవడం మందులపై ఆధారపడేలా చేస్తుంది. ఏదేమైనా తీసుకునేటప్పుడు వైద్యుణ్ణి సంప్రదించండి, లేకపోతే డ్రగ్ డిపెండెంట్ అవకాశాలు మరీ హెచ్చుగా ఉంటాయి. ఒకదానిని మించి మరొక దాని నుండి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటాయి. స్నేహితులు మీ రోజు ప్రకాశాన్ని నింపుతారు, ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలా ప్లాన్ చేస్తారు. ఈరోజు మీ ప్రియమైన వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. అసౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితం ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు. మీకు కావాల్సినందువల్ల మనస్సు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. మీరు మీ మనస్సులో ఏమనుకుంటున్నారో అది చెప్పుకుంటే చాలా ముఖ్యమై ఇది ప్రేమను మరింత పెంచుతోంది. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించుకోండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లు పిల్లలు కూడా అందుకుంటారు. ఇక ఇంట్లో నెలకొనే ఆహ్లాదకరమైన
ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. అవసరమైన ధనమూలం లేకపోవటం కుటుంబంలో అసమాప్తికి కారణమవుతుంది. ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ఈరోజు మీకు ప్రియమైన వారిని క్షమించండి. ఈరోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. చెట్టు నీడ కింద కూర్చోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా విశ్రాంతతను పొందుతారు. జీవిత పాఠాలను తెలుసుకోగలుగుతారు. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. మీ అభిమాన కళ నెరవేరుతుంది, కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరి అతి సంతోషపడకు సమస్యలకు దారి తీయవచ్చు. ఏ రోజుకు ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని, డబ్బుని విచ్చలివిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటి వారు మాటలకే కానీ చేతలో శూన్యం కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలివేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు ఉపయోగించుకోండి. మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరి అందమైన మార్పును ఈరోజు మీరు చవిచూస్తారు. మీడియా రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే మీరు గుర్తు ఉంచుకోవాల్సినదేమిటంటే, సరైన దిశగా చర్యలు, ఆలోచనలు ఉంటే అది ఈరోజు ఎంతో హాయిని, రిలాక్సేషన్ని ఇస్తుంది. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్ము పొదుపు చేయాలి. ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తారు. పరస్పరం సంతోషపడేలా చేయడానికి మీ సమస్యంతో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ పని చేయాల్సి వస్తుంది. సహకారం అనేది కీవన ప్రధాన సూత్రం అని గుర్తుంచుకోండి. వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాటు చేసుకుంటారు. ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. కుటుంబ సభ్యుడితో కొంత టిఫ్ తర్వాత ఇంట్లో కొంత అసమ్మతికి ఏర్పడుతుంది, కానీ మీరే శాంతింపజేయడానికి మరియు ఓపికగా ఉండడానికి ప్రయత్నిస్తే మీరు అందరి వినోబాలను ఎత్తివేయవచ్చు. కన్య రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్య రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. కన్య రాశి రోజువారీ జాతకం. ఒక స్నేహితురాలు మీ విశాల భావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువను వదులుకోకండి, జాగ్రత్త పడండి. ఇక ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు. అంతేకాకుండా మీరు మీ వ్యాపార వృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొంత వీలు చేసుకొని పార్టీలు వంటి వాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరు అవుతే అది మీ మూడ్ని రిలాక్స్ చేయడమే కాక మీలోని సందిగ్ధతని కూడా తొలగిస్తుంది. ఈరోజు మీ ప్రియమైన వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. సరదాలకు, వినోదాలకు మంచి రోజు. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడుతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో
బాగా ఉపయోగపడతాయి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. తులారాశి రోజువారీ జాతకం. మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వుని, మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. గతంలో పొదుపు చేసి పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. ఒక వయస్సు మీరిన వ్యక్తి తన సమస్య పరిష్కారంలో మీరు శ్రమ తీసుకోనందుకు మీకు ఆయన దీవెనలు అందుతాయి. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు. ఈరోజు ఈ రాశికి చెందిన వారికి మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతోంది. మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనం, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా, వైలెట్లు మరింత నీలంగా కనిపిస్తాయి. ఈరోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట. ఈరోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయటికి తీసుకువచ్చి వారిని ఆశ్చర్యపరుస్తుంది. దీనివల్ల మీ కుటుంబ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఒక కొత్త అధికార ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది. మీకు సహాయం చేయడానికి ప్రయత్నించగలరు. అనుకునే పెద్ద మనుషులకి మీ ఆంక్షలు గురించి తెలియజేయడానికి, ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చెబుతుంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును పొందడం, గౌరవాన్ని పొందుతారు. మీ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ అనుభూతిని అతిశయోక్తి చేయవచ్చు. అలా చేయవద్దని మీకు సలహా ఇస్తారు. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. మీ భయాన్ని నివారించడానికి ఇది కీలకమైన సమయం. అది శారీరక శక్తి తగ్గించడమే కాదు, ఆయుర్దయాన్ని కూడా హరించవేస్తుందని మీరు గుర్తించాలి. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. చిన్నారి యొక్క అనారోగ్యం మిమ్మల్ని బాధ పెడుతుంది. మీరు త్వరగా చర్య తీసుకోవడం అవసరం. సరైన సలహా తీసుకోవడం మంచిది. చిన్న నిర్లక్ష్యమైన సమస్యను మహా జటిలం చేస్తుంది. మీ ప్రేమికురాలిని నిరాశపరచకండి, లేకపోతే తర్వాత విచారించవలసి వస్తుంది. సమస్యలకు సత్వరమే సంప్రదించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును పొందడం, గౌరవాన్ని పొందుతారు. అనుకోని అతిథి రాకతో పాడు కావచ్చు. అయినా సరే ఈరోజు మీకు బాగానే నడుస్తుంది. ఈరోజు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇతరులు మిమ్మల్ని అధిగమిస్తారు. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. చాలా రోజులుగా రుణాల కోసం మీకోసం ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించే మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ గురించి చెప్పడానికి మంచి సమయం. మీరు మీ ప్రియమైన వారితో బయటికి వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్తుధారణ పట్ల జాగ్రత్త వహించాలి. లేనిచో మీ ప్రియమైన వారు కోపానికి గురవుతారు. శాస్త్రోకరమైన హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు విద్యార్థుల యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులు ఉండే కష్టాల గురించి ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకు మాట్లాడాలి. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది.
కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. ఎన్నెన్నో మీ భుజస్కంధాలపై ఆధారపడి ఉంటాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనస్సు అతిసృష్టిగా ఉండటం అవసరం. అధికారపరంగా మీరు దృఢంగా ఉంటారు. నక్షత్రయాలు మీ స్థితిగతులు వలన మీకు ధనలాభాలు అదృష్టవంతమై ఫలితాలు వస్తాయి. మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరెంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చు. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకుకు పెడతాయి. మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు. బాగా అలసట ఉన్నా కానీ బాగా విశ్రాంతి స్థలం అందుకుంటారు. దాంపత్య జీవితానికి సంబంధించిన తన ఆనందం లేకుండా ఈరోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు. కలిసి బాతకాన్ని కొట్టడం మంచి విషయమే, కానీ రాత్రంతా ఆ పని చేయడం వలన మీకు తలనొప్పి వస్తుంది. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీ అభిమాన కళ నెరవేరుతోంది, కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరీ అతి సంతోషపడకండి, సమస్యలకు దారి తీయవచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చేయడం అవసరం. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యి క్షణాలను గడపండి. విలువైన కానుకలు బహుమతులు కూడా మీకేమీ సంతోషం కలిగించలేవు, ఎందుకంటే మీ లవర్ చేత అవి తిరస్కరించబడినవే కావచ్చు. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు. ఇది మీకు మించినాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంది. ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితులలో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపలేరు. వ్యాపారస్తులు వారి యొక్క ఆలోచనలను పునర్సమీక్షించుకోవాలి. ఇది ఇవాళటి శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్. నమస్కారం.